షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం లోకేశ్వర్ గారు. ఇదిగో నాగేశ్వరి, వీళ్ళెవరో తెలుసా? ఇప్పుడే చెప్పావుగా ధనుంజయరావు గారు అమ్మాయిలని. ఈవిడ పెద్దమ్మాయి లలిత, భక్తి ఎక్కువ. తను రెండో అమ్మాయి పూర్ణిమ, వంటల్లో ఎక్స్పర్టు. మూడో అమ్మాయి ప్రగతి, యోగా. రామ్దేవ్ బాబా లేడు, ఆయనకి పోటీ ఇద్దామని ప్రయత్నంలో ఉంది. భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య ఇప్పుడున్న దూరం చెరిగిపోయి ఆయన నన్ను అర్థం చేసుకుని తన భార్యగా నన్ను దగ్గరికి తీసుకోవాలి. తన ప్రేమని పంచాలి. నేను అమ్మని కావాలి. ఏంటే రూపాయి నిలబడ్డం లేదా? రూపాయి బిళ్ళ నిలబడ్డం లేదంటే నీది పవిత్రమైన మనసు కాదనా? లేక నువ్వు కోరుకున్న కోరికలో నిజాయితీ లేదనా? రాముకి ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరున్న పర్స్ చూసే ఉంటుంది. ఓపెన్ చేసింది. షాక్! ఎందుకంత కోపం? కోపం కాదే, ఏంటి అది? ఇది మీ పర్సు. సీరియస్ గా ఉన్నప్పుడు కామెడీలు చేసావంటే పళ్ళు రాల కొడతాను. అది పర్స్ అని నాకు తెలీదా? అందులో ఆ దరిద్రం ఏంటని. ఇందులో ఏముంది? మన పెళ్లి ఫోటో అందులో ఎందుకు పెట్టావు? పెడితే తప్పేంటి? మనం భార్య భర్తలమే కదా. భార్య భర్తలం అయితే పర్సులో ఫోటోలు పెట్టుకుందరు కదా. చూడండి, మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి మందు పెడుతున్నానని అత్తయ్య గారు ప్రియా అంటే నేను పట్టించుకోనండి. కానీ అదే మాట మీరంటే మాత్రం నేను తట్టుకోలేను. నేనెప్పుడూ కోరుకునేది మీ మనసుకి దగ్గర అవ్వాలనే గాని ఇంకేమీ లేదు. ఏదో ఒకట్లే, నేను నిన్ను నమ్ముతాను. తినండి. ఏంటా పొద్దున నేను నస కాదండి, ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి. గుడ్ న్యూస్ అండి. ఆంటీ విన్నారా? గుడ్ న్యూస్ అంటుంది. సంతోషం తట్టుకోలేకపోతున్నానంటుంది. నాకు వినపడుతుంది. అంటే కొంప తీసి గీత యాక్ అంటారా? ఏంటే పొద్దున నేను ఏమైంది? అదేనండి, మనకి ఆంటీ అదే నోరు మూయవే. మనకి ఎలా చెప్పాలి? మా లోకిన కూరగాయలు కోసే కత్తి పొడి చంపేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు దీన్ని పొడి చేస్తే ఈ వయసులో నా పరిస్థితి ఏంటమ్మా? నేనేమైపోవాలి? మరి నేనేమైపోతాను? మీరు భార్య లేక, వాడు తల్లి లేక, దిక్కులేని పరిస్థితుల్లో నా కొడుకు, దిక్కుమాలిన పరిస్థితుల్లో మీరు పడిపోతారు. అందుకే నన్నే చైతన్య పెళ్ళానికి చెప్పరా? ఇదిగో లేనిపోనివన్నీ కల్పించి నంగనచ్చు వేషాలు వేస్తే నిజంగానే పొడి చేస్తా. తోలు తీస్తా.
పిచ్చి పిచ్చిగా ఉందా? మా ముందే మా అమ్మని బెదిరిస్తున్నావు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటో నీకు తెలియదు శివ. ఇంకేం తెలియాల్సి ఉందమ్మా? నీ చేతిలో కత్తి ఉంది, ఎదురుగా మా లోకి ఉంది, నీ మొహంలో కోపం ఉంది, మా లోకి మొహంలో భయం ఉంది. ఇంతకంటే ఇంకేం తెలియాలి? సమయానికి మీరంతా ఇంట్లో ఉండబట్టి సరిపోయింది, లేదంటే ఇది నన్ను నిజంగానే మర్డర్ చేసేసేది. చావంటే భయం లేదురా, కానీ నేను చచ్చిపోతే ఇది నేరస్తురాలు అయిపోతుంది. దీన్ని జైల్లో పెడతారా, ఉరి తీస్తారా? ఇంకా ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే దీని బతుకు అర్ధాంతరంగా ముగిసిపోతే నా మనసు శాంతిస్తుందా? సుసే, విన్నావా? వింటున్నావా అమ్మ ఏమంటుందో? కత్తితో నువ్వు తనని చంపడానికి వస్తున్నా తను ఎక్కడ చనిపోతుందని ఆలోచించడం లేదే. తనని చంపితే నిన్నెక్కడ జైల్లో పెడతారని బాధపడుతుందే. ఇలాంటి త్యాగమూర్తిని చంపడానికి నీ చెయ్యి ఎలా వచ్చిందమ్మా? ఆ కత్తి ఎలా వచ్చింది? అది కాదు మావయ్య. నీకు మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పమ్మా, మేము మన ఊరు వెళ్ళిపోతాం. నేను ఊరికి రాను. అయితే ఏ తీర్థయాత్రలకు వెళ్ళిపోతాం. అయినా మీరెందుకు వెళ్ళాలి? మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందిలేండి. రే శివ, భార్యను పట్టుకుని అలా అనకూడదురా. ఇవే విన్నావా? ఆ, విన్నా. మారవే. ఆ దేవత మనసుని, మాట వెనుకున్న అసలు అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవే. అసలంతరార్థం నాకు తెలుస్తుందిరా. మీకే బల్బులు వెలగడం లేదు, అది డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. చూడు, నీకు ఇదే ఆఖరు వార్నింగ్. మళ్ళీ నీ చేతిలో కత్తి చూసినా, నీ మొహంలో కోపం చూసినా, మా అమ్మ చెప్పిన పని నోరెత్తకుండా చేయకపోయినా ఈ కత్తి నీ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉంటుంది. నీ ఫోటో గోడ మీద ఉంటుంది. నా ఒంటి మీద ఖైదీ నెంబర్ 786 అనే నెంబర్ ఉంటుంది. పదనాన్న. లోకి, ఎందుకైనా మంచిది కత్తులకి కూరగాయలకే కాదు, కోడలకు కూడా కాస్త దూరంగా ఉండు. ఆ. నా మానాన నేను కూరగాయలు కోసుకుంటుంటే వచ్చి నన్ను రెచ్చగొట్టి నా చేతిలో ఉన్న కత్తి చూపించి ఇంత కదలుతారా? మరి లోకేశ్వర్ అంటే ఏమనుకుంటున్నావే? అసలు ఉదయాన్నే నిద్ర లేవగానే ఇవాళ నిన్ను ఎలా ఇరికించాలా అని ఆలోచించుకుంటూ వచ్చాను. కత్తి పట్టుకుని ఆ అవకాశం నువ్వే కల్పించావు. నా కొడుకుతో తిట్లు తిన్నావు. లోకేశ్వరి పురాణం కితకితల పర్వం ఎలా ఉందే? ఇప్పుడు కాఫీ గాని టిఫిన్లు గాని ఏవీ అవసరం లేదు. కడుపు నిండిపోయిందే కోడలా. పట్టుకున్న కత్తి ఎలాగో పట్టుకున్నాను, ఫ్లోలో పొడిచి పారేస్తే పోయింది. మీరు తీసుకునే వరకు ఈ డబ్బు ఇక్కడే ఉంటుంది. ఏ రోజైతే మీరు ఈ డబ్బుల్ని తీసుకుంటారో అప్పుడే మీరు నన్ను మీ భార్యగా గుర్తించినట్టు, నాకు విలువిచ్చినట్టు.